తీసుకున్నా. ఎందుకంటే ఉద్యమకారులందరూ ఇప్పటికే మన కాంగ్రెస్ మీ ప్రభుత్వం మీద 3 సంవత్సరాల నుంచి ఎదురు చూసాం. సమావేశం మిమ్మల్ని ఏర్పాటు చేయడం సంతోషం, కానీ కమిటీ కాలయాపన లేకుండా మీరు ఏది ఇస్తారో త్వరగా ఇయ్యాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నామన్నా. మీరు గుర్తించండి, ఉద్యమకారులందరూ కూడా గ్రామాలలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు, మండలాలలో ఉన్న ఉద్యమకారులు ఉన్నారు, మండల ఆఫీసులలో, ఎంఆర్ఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో, మున్సిపల్ ఆఫీసులో, ఆన్లైన్లలో ప్రతి ఉద్యమకారుడు అప్లై చేసుకునే విధానాన్ని మీరు తయారు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న ఉద్యమకారుడు హైదరాబాద్ రాలేడు, ఎట్లా అప్లై చేసుకోవాలో తెలియదు కనుక తప్పకుండా ఉద్యమకారుల యొక్క అప్లైకి మీరు ఇచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే కేసు ఉన్న వాళ్ళకు 250 జాగా స్థలం ఇస్తామన్నారు, 25,000 పెన్షన్ ఇస్తామన్నారు, నివాస యోగ్యాన్ని స్థలంతో పాటు ఒక 10 లక్షల రూపాయల మరి గృహ నిర్మాణానికి వసతి కూడా కల్పించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నామన్నా. ఒక 2% మీరు ఇచ్చేటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 2% ఉద్యమకారులకు రిజర్వేషన్ కల్పిస్తే అన్నా తప్పకుండా వాళ్ళకు ఉపాధి పొందేటువంటి అవకాశం ఉన్నది. ఉచిత విద్య, ఉచిత వైద్యముతో పాటు ఉద్యమకాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మన కాలయాపన కాకుండా దయచేసి సంప్రదింపులు అన్ని జిల్లాలు వచ్చినాయి, వీలైతే మీరు అన్ని జిల్లాలు కూడా తిరగండి. లేదు సమయం వేస్ట్ అయింది అనుకుంటే మీరు అభిప్రాయం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అప్లై చేసుకుంటామన్నా. అదేవిధంగా అందరి పోలీస్ అధికారులకు ప్రతి పోలీస్ స్టేషన్ కు మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డిఐజీ ద్వారా. ఏ ఉద్యమకారుడు పోలీస్ స్టేషన్ పోయినా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడంలో ఇబ్బంది అవుతా ఉన్నది, బైండ్ ఓవర్ చేసిన కాపీలు చేయడంలో ఉద్యమకారులు పోలీస్ అధికారులు మన సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి డీజీపీ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ కు మీరు మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏ ఉద్యమకారుడు వచ్చినా ఎఫ్ఐఆర్ తో పాటు బైండ్ ఓవర్, ప్రధానంగా బైండ్ ఓవర్ అయిన వాళ్ళ లిస్ట్ ఇవ్వడం లేదు పోలీసు వాళ్ళు. కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి బైండ్ ఓవర్ అయిన వివరాలు ఇచ్చే విధంగా మీరు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయవలసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఆనాడు బైండ్ ఓవర్ చేసిండ్రన్నా. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఉద్యమకారులు వచ్చినప్పుడు సమాచారాన్ని ఇచ్చే విధంగా, ఒక లెటర్ ఇచ్చే విధంగా ఒక ప్రొఫార్మా తయారు చేసి ఉద్యమకారులకు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు మీ కమిటీ నుండి జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మరి ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. ఎందుకంటే ఎవరైనా ఉద్యమాలు చేసిండ్రో మాకు చెప్పారు కానీ మీకు చెప్తారు కాబట్టి ఇంటెలిజెన్స్ ఆనాడు ఎవరైతే ఉద్యమాలు చేసిండ్రో. ఎందుకంటే చాలా మంది దాకా విద్యార్థి మిత్రులు చెప్తా ఉన్నాడు, ఆనాడు చాలా మంది మహిళల మీద కేసులు కాలే, విద్యార్థుల మీద కేసులు కాలే. కాబట్టి వాళ్ళు ఉద్యమాలు చేశారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా గుర్తిస్తారో మీరు మండలాల వారీగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా స్వీకరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఉద్యమకారుడు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎన్ని రోజులలో పరిశీలన చేస్తారో నిర్ణయిస్తారో కాల పరిమితి ఇచ్చే ఏర్పాటు చేస్తే తప్ప ఉద్యమకారులకు సమాధానం ఉన్నారు, సంతోషం తప్పకుండా. ఎందుకంటే మీరందరూ కూడా ఉద్యమకారులే కమిటీలో ఉన్నారు కాబట్టి మీ మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాం, ధైర్యంతో ఉన్నాం. మీ అందరి మీద భరోసా ఉంది మాకు. ఆ యొక్క భరోసాను, ఆ విశ్వాసాన్ని కాపాడుకొని ప్రతి ఉద్యమకారునికి న్యాయం చేసే వరకు కూడా మా ఉద్యమకారుల ఫోరం ఎప్పుడు పోరాటం చేస్తుంది, మీకు సపోర్ట్ గా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.